అరుణాచల్ ప్రదేశ్ను దక్షిణ టిబెట్ అని పిలుస్తూ అక్కడి ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెడుతూ ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్న చైనాకు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్లోని మెక్మహాన్ లైన్ పరిధిలో ఉన్నటువంటి 27 కీలక సరిహద్దు ప్రాంతాలు, పర్వత కనుమలు, సరస్సులు, చారిత్రక స్మారక చిహ్నాలకు సర్వే ఆఫ్ ఇండియా అధికారికంగా పేర్లను ఖరారు చేస్తూ నూతన మ్యాప్ను విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అలాగే అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా తీసుకున్న ఈ నిర్ణయం చైనా ఆటలకు బ్రేక్ వేయడం ఖాయంగా చెప్తున్నారు. మరి ఆ విశేషాలేంటి ఈ స్టోరీలో చూడండి. చైనా కొన్ని దశాబ్దాలుగా భారత్ మీద సైకలాజికల్ వార్కు భారత్ చెక్ పెట్టేసింది. చైనాతో సరిహద్దులు పంచుకుంటున్న అరుణాచల్ ప్రదేశ్లోని కీలకమైన పలు ప్రాంతాలకు అధికారికంగా పేర్లు ఖరారు చేస్తూ కేంద్ర రాష్ట్రాలు తమ సార్వభౌమాధికారాన్ని చాటుకున్నాయి. ఈ మేరకు 1962 నాటి యుద్ధంలో విశేష సేవలందించిన హీరోలను స్మరిస్తూ ఉత్తేజపూర్వకమైన పేర్లు ఖరారు చేశారు. రైఫిల్ మ్యాన్ జస్వంత్ సింగ్ రావత్ స్మారకంగా జస్వంత్ గఢ్, అలాగే హవిల్దార్ షేర్ థాపా స్మారకంగా షేర్ ఎ థాపా మెమోరియల్కు అధికారికంగా స్థానం కల్పించారు. అలాగే వ్యూహాత్మక అత్యంత ముఖ్యమైన పర్వత కనుమలకు కూడా పేర్లు ఖరారు చేశారు. 1962 యుద్ధానికి కేంద్ర బిందువు అయిన థాగ్లా కనుమతో పాటు అప్పర్ సబున్సిరా జిల్లాలోని జోలా, రిజాలా, పుకూర్లా కనుమలను ఖచ్చితంగా మ్యాప్ చేశారు. ఇక సరిహద్దు గ్రామాలను కూడా అధికారికంగా గుర్తించి మ్యాపింగ్ చేశారు. చైనాతో వివాదాలకు కారణమైన ప్రాచీన సరిహద్దు గ్రామాలు లాంగ్జు, మజా, బిసాలను అధికారిక మ్యాప్లో చేర్చారు. లాంగ్జు గ్రామాన్ని 1959లో చైనా దళాలు ఆక్రమించిన సంఘటన భారతదేశ సైనిక చరిత్రలో అత్యంత కీలకంగా గమనించాలి. ఇది జల వనరులతో పాటు గ్రామాలకు కూడా ఈ మ్యాపింగ్లో చోటు కల్పించారు. అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న గ్లేసియల్ సరస్సు, సంభో సరోవర్తో పాటు అంజావ్, లోహిత్, వెస్ట్ కామెంగ్, చాంగ్లాంగ్ జిల్లాలోని పలు ప్రాంతాలకు స్పష్టమైన పేర్లు కేటాయించడం విశేషం. ఇక ఈ నిర్ణయంతో చైనాతో మనకు సరిహద్దులు ఎంత భద్రంగా ఉంటాయనేది అత్యంత కీలకమైన అంశం. అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల పేర్లను ప్రామాణీకరించి మ్యాపింగ్ చేయడం అనేది కేవలం పరిపాలనమైన చర్య మాత్రమే కాదు, ఇది వ్యూహాత్మక, భౌగోళిక, రాజకీయ రంగాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన నిర్ణయం. చైనా గతంలో అరుణాచల్ ప్రదేశ్లోని వివిధ ప్రాంతాలను తన భాషలో చైనీస్ లేదా టిబెటన్ పేర్లు పెడుతూ మ్యాప్లు విడుదల చేస్తూ సాంకేతిక దురాక్రమణ సాధించాలని చూసింది. అయితే ఇప్పుడు భారత్ అధికారికంగా సర్వే ఆఫ్ ఇండియా ద్వారా సరిహద్దు వివరాలను, పేర్లను గెజిట్ స్థాయిలో ఖరారు చేయడం వల్ల అంతర్జాతీయ సమాజంలో చైనా వేసే నకిలీ మ్యాప్ల దొంగదెబ్బ చెల్లకుండా పోతుంది. ఇది భారత సార్వభౌమాధికారాన్ని చట్టబద్ధంగా, భౌగోళికంగా మరింత బలోపేతం చేస్తుంది. ఇక సరిహద్దు సమీపంలో నిఘా పెంచాలన్నా, సేనాలను తరలించాలన్నా, లేదా డ్రోన్, శాటిలైట్ మ్యాపింగ్ నిర్వహించాలన్నా సివిల్ అండ్ మిలిటరీ మ్యాప్లో ఒకే విధమైన పేర్లు ఉండడం అత్యంత కీలకం. ఆ పని కూడా ఇప్పుడు పూర్తి చేశారు. థాగ్లా, జోలా వంటి వ్యూహాత్మక పాయింట్లు, లాంగ్జు, మజా వంటి సరిహద్దు గ్రామాల్లో భద్రతా దళాలు, కమ్యూనికేషన్ గందరగోళం లేకుండా సాగుతుంది. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు రక్షణ బలగాలు తక్షణమే స్పందించడానికి ఈ ఏర్పాటు తోడ్పడుతుంది. చైనా తన సరిహద్దుల్లో కొన్ని మోడల్ గ్రామాలు నిర్మించి వ్యూహాత్మక ఆక్రమణలకు పాల్పడుతోంది. అయితే భారత్ ఇప్పుడు లాంగ్జు, మజా, బిసా వంటి సరిహద్దు గ్రామాలకు స్పష్టమైన గుర్తింపు ఇవ్వడం వల్ల ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాం వేగవంతమవుతుంది. సరిహద్దు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పెరుగుతాయి. స్థానిక ప్రజలు సరిహద్దుల్లో నివాసం ఉండడం అనేది సైన్యానికి మొదటి శ్రేణి నిఘాగా పనిచేస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమని పదే పదే ప్రకటనలు ఇవ్వడమే కాకుండా క్షేత్రస్థాయిలో భౌగోళిక ఆధారాలను అధికారికం చేయడం ద్వారా భారత్ తన క్లెయిమ్ను ఇప్పుడు బలోపేతం చేసుకుంది. భారత్ తన సరిహద్దుల్లో ఎలాంటి అస్పష్టతను అంగీకరించదని ఇప్పుడు అధికారికంగా కేవలం చైనాకు మాత్రమే కాదు, యావత్ ప్రపంచానికి చాటి చెప్పినట్లయింది. మ్యాపింగ్, పేర్లు ప్రామాణీకరణ అనేది భద్రతకు సంబంధించి ఒక ముఖ్యమైన మొదటి మెట్టు మాత్రమే. సరిహద్దులను సంపూర్ణంగా సురక్షితం చేయడానికి భారత్ ఇంకా పలు అంశాలపై దృష్టి సారించాలి. కనుమల గుండా సాగడానికి సరిహద్దు గ్రామాలకు రోడ్లు, రైల్, ఆల్ వెదర్ టన్నెల్ అనుసంధానాన్ని వేగవంతం చేయడం, అలాగే కొత్తగా మ్యాప్ చేసిన 27 ప్రదేశాల్లో AI ఆధారిత డ్రోన్లు, రాడర్లు, రాత్రి వేళల్లో కూడా చూడగల శాటిలైట్ మానిటరింగ్ నిరంతరం కొనసాగించాల్సి ఉంది. సరిహద్దు గ్రామాల ప్రజలకు ఉపాధి,
టెలికాం, వైద్య సదుపాయాలు కల్పించి వారు ఖాళీ చేసి వెళ్లకుండా చూడడం మరో కీలకాంశంగా ఉంటుంది. ఈ 27 పాయింట్లు గుర్తించిన తర్వాత భారత్ తన ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో మరో భారీ ముందడుగు వేస్తుంది అంటున్నారు. మొత్తానికి తాజా చర్యలు అరుణాచల్ ప్రదేశ్పై భారత్ నియంత్రణను, సార్వభౌమాధికారాన్ని పునరుద్ధరించడమే కాకుండా సరిహద్దుల్లో భద్రతా దళాల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచి దేశ రక్షణకు దృఢమైన పునాదిని వేస్తాయనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.